తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా. మరి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అన్న పెళ్లి ప్రసాద్ ఎవరు చేస్తారండి? అంటే ఎవరు పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే, ఒకవేళ పెళ్ళి అయితే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అని అంటున్నాడు. మరి ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అది ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, ఒకటి అది ప్రామిస్గా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్లు, ఒకటి నన్ను అసలు అర్థం కానివ్వకుండా నవ్వించిందండి. ఒక అతను ఆ కరెంట్ పోలికి పైన పడుకున్నాడు ఒక అతను. అది నిజంగా దానికి ప్రీక్వెల్ ఏంటో అర్థం కాలేదు. అది ఎలా ఎక్కాడు పైకి, అప్పుడు కరెంట్ ఉందా లేదా, ఎక్కేటప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, పైకి ఎక్కి అతను అంతరిక్షంలో చూస్తున్నాడు, ఎవరు మీరంతా చొక్కలు ఎన్ని ఉన్నాయి, చందమం ఎలా ఉంది, అసలు నన్ను ఎందుకు కింద పంపారని అడుగుతున్నాడు అతను పైన. అసలు ఎలా ఎక్కాడు అనేది నాకు అర్థం కాల. అది తలుచుకొని నవ్వానండి. దానికి 100 క్వశ్చన్లు నిజంగా ప్రపంచ మేధావులంతా దాని గురించి చర్చించాలి, ఎలా ఎక్కాడు అనేది. రెండో ఇన్సిడెంట్ అది నవ్వుకున్నానండి చాలా బాగా. రెండో ఇన్సిడెంట్, ఒకరు పొద్దున్న లేవగానే సడన్గా న్యూస్ ఛానల్లో ఒక అతను చంపేసి తీసుకెళ్ళి ఆ కుక్కర్లో ముక్కలు, అంటే ఆ ప్రాసెస్ నన్ను భయపెట్టిందండి. ఎలా తీసుకెళ్ళాడు, ఎలా మొక్కలు చేశాడు, ఆ దిమ్మెంతా చూపించారు. ఇది ఒక తెలియని, ఆ రోజంతా ఒక భయంతో బతికారండి. ఇంత పర్వట్టడుగా ఇంత సైకోస్ ఉంటారని. సో ఆ భయంగా ఉన్నాను ఆ రోజంతా. ఇలా జరుగుద్దా, ఎట్లా కట్ చేశాడు, ఎట్లా తీసుకెళ్ళాడు, ఒక హీటర్ ఎలా తెచ్చాడు, వాటర్ ఎలా పోసాడు, ముక్కలు ఎలా పెట్టాడు, బ్లడ్ ఎలా పోయింది, ఇవన్నీ ఏంట్రా అనేది అర్థం కాకుండా ఉండేది. ప్లస్ దానికి సంబంధించిన ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పెద్ద ఆయన ఇంత హారిబుల్ ఇన్సిడెంట్ జరిగింది, ఈ వ్యక్తి ఎలా ఉంటాడని అతను చూడడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి అతను చాలా అందంగా ఉన్నాడని చెప్పాడు. నాకు ఒక్కసారిగా మొత్తం అమ్మ అతను అందంగా ఉన్నాడంట, అతను సా సినిమాలో చూసినట్టు, ఈవిల్ డెడ్ సినిమాలో చూసినట్టు లేడంట అని ఒక ఫ్రీ అయిపోయాను. సో అది డైరెక్టర్ గారు చెప్పాను, ఈ డైలాగ్ అక్కడ పెడదాం, జోక్గా బాగుంటుందంటే అందుకోసం పెట్టడం జరిగింది.